ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. నోట్ల రద్దు పరిణామాలు, బ్యాంకర్ల సహకారంపై ఇందులో చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. టోటల్గా 20% క్యాష్ వచ్చింది. దట్ ఈస్ ఎ క్యాష్ క్రంచ్ నా. ఇప్పుడు 100 రూపాయలు డిపాజిట్ చేసి, ఆ తోడుకున్న సర్క్యులేషన్ డిపాజిట్ చేసి 20 రూపాయలు తీసుకున్నప్పుడు అంటే ఆర్టిఫిషియల్ స్కార్సిటీ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదే మరి వీళ్ళు చెప్పిన దానిపైన వివాహ ఖర్చులు కూడా 2,50,000 వరకు తీసుకోవచ్చని చెప్పి పెట్టారు. పెళ్లి చేసుకునే వ్యక్తి లేదా వారి తల్లిదండ్రులు మాత్రమే డబ్బులు విత్డ్రా చేసుకునే అనుమతి ఉంది. ఈ ముగ్గురు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి అకౌంట్ నుంచి మాత్రమే మనీ విత్డ్రా చేసుకోవాలి. అకౌంట్ తప్పనిసరిగా కేవైసీ కలిగి ఉండాలి. ఈ పరిమితి కుటుంబంలోని యువతి యువకులు ప్రత్యేకంగా ఉండను. సదరు బ్యాంకు వారు ఇచ్చిన నిర్ణీత ఫార్మాట్లో రాతపూర్వక ధృవీకరణ, వివాహ శుభపత్రిక, సంబంధిత యొక్క పాస్ కార్డ్, జిరాక్స్ కాపీ, ఖాతాదారుడు పూర్తి చేసిన దరఖాస్తుకు అనుమతించుటకు పరిశీలన అనంతరం సంబంధిత బ్యాంక్ మేనేజర్ నుంచి ఈ డబ్బులు ఇస్తారని. ఫామ్ 60 కూడా అనుమతించబడదు. కంపల్సరీగా పాన్ కార్డు ఉండాలని. ఇది మెయిన్ గా ఈరోజు పెట్టిందనమాట. సో ఈ మీటింగ్ లో ఏంటంటే మెయిన్ గా ముందు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మీటింగ్ పర్పస్ ఆఫ్ ది మీటింగ్ రియాలిటీ 500 రూపాయలు, 1000 రూపాయలు 84% కరెన్సీ ఉంది. ఇప్పుడు 84% కరెన్సీలో మనం చూస్తే మొన్న వచ్చిన డబ్బులు ఇప్పుడు నేను చదివినిపించిన దాని ప్రకారం 5,44,000 కోట్ల రూపాయలు ఇప్పుడు డిపాజిట్ అయింది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే 14.5 లక్షల కోట్ల రూపాయలు 500, 1000 రూపాయలు ఉందనేది ఒక ఎస్టిమేషన్. 14,50,000లో ఇప్పుడు సర్క్యులేషన్కి వెళ్ళింది ఓన్లీ 1 lakh. అంత మునుపు 14 ప్లస్ 16% ఉంటే ఇప్పుడు ఆ 16% ఉంది. ఇప్పుడు 1 lakh ఉంది. 1 lakh అంటే 13 లక్షల కోట్ల రూపాయలు ఇంకా సర్క్యులేషన్ రాలా. 13 లక్షల కోట్లు సర్క్యులేషన్ రాలంటే మళ్ళా 1 లక్షలో కూడా ఇప్పుడు 2,000 రూపాయలే ఎక్కువ వచ్చింది. కాబట్టి దెర్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ దిస్ వన్. ఇప్పుడు 500 రూపాయలు మనకు వచ్చిందంతా కూడా 80 కోట్లు ఎంత వచ్చింది? వాట్ ఈస్ ది అమౌంట్? 90 crores. ఓన్లీ 90 crores హెస్ కమ్. ఏదైతే మనకుండే 500 రూపాయల నోట్లు వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని ఇమ్మీడియట్ గా 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయల నోట్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వస్తే 2,000 రూపాయలు వస్తాయి. 2,000 రూపాయలకు మళ్లీ చెందలేదు. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్. దీనివల్ల స్మాల్ బిజినెస్ పీపుల్, వెండర్స్, లేకపోతే చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు, లేకుంటే ఆటోమొబైల్ పని చేసేవాళ్ళు, చిన్న వాళ్ళందరూ కూడా కొంచెం సఫర్ అవుతున్నారు. పెద్దవాళ్ళు సఫర్ అవుతున్నారు ఎకానమీ, చిన్నవాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ఇటు గవర్నమెంట్ ది బిగ్గెస్ట్ స్పెండర్, టచ్ పాయింట్ అంటే ఇంటర్ఫేస్ లో ఎక్కడున్నా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయగలిగితే ఈ యొక్క సఫరింగ్ తగ్గుతుంది. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయనంత వరకు మనం ఎన్ని మాట్లాడినా, మొన్న ఒక 400 కోట్లు వచ్చింది. అదే సమయంలో 2,000 కోట్లు, అందులో కూడా 90 కోట్లు పోతే 1,500 కోట్ల దగ్గర 2,000 రూపాయలు వచ్చింది. అదే 100 రూపాయలు వచ్చి 400 కోట్లు, 2,000 కోట్లు 400 కోట్లు పోతే 90 కోట్లు పోతే 1,500 కోట్ల రూపాయలు 2,000 రూపాయలు వచ్చాయి మనకు వచ్చిన కరెన్సీ. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఈరోజు ఇమ్మీడియట్ కూడా మీటింగ్ పెట్టింది. మన టెంపుల్స్ లో ఉండే డబ్బులు కూడా ఎవ్రీడే ఉండే ఆదాయం కూడా తీసుకొని అవి కూడా సర్క్యులేట్ చేయమంటున్నాం. కొన్ని దిక్కల్లో ఈ సర్క్యులేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేదాని వల్ల మనకు ఈజీగా మూమెంటం రావడం లేదు. ఈ మీటింగ్ ద్వారా నేను బ్యాంకర్స్ ని, సర్వీస్ ప్రొవైడర్స్, ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్స్ ని, అదే మరిగా ఈరోజు ఓవరాల్ గా చూస్తే నేను ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత మన
ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ గారు వారు ఇంటర్వ్యూ తర్వాత ప్రోడక్ట్స్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఒక క్రూషియల్ టైం. ఈ క్రూషియల్ టైంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారో దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ వాళ్లకు మన మీద విశ్వాసం పోతుంది. ఏదో గవర్నమెంట్ మీద కావచ్చు, బ్యాంకర్స్ మీద కావచ్చు, ఆర్బీఐ మీద కావచ్చు, రియాక్షన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా. అయితే దీంట్లో బ్లైండ్ గా మనం ఓకే మనకి ఎంత డబ్బులు రావాలి, నేను కూడా మళ్ళీ నేను ఒక 5,000 కోట్లు మనకు డబ్బులు ఇవ్వమని కూడా అడిగాను. అందులో కూడా 1,000 కోట్లు మినిమం 100 రూపాయల నోట్లే కావాలని కూడా అడిగాను. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది కుండాలందరిలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. మొత్తం ట్రాన్సాక్షన్స్ ఎకానమీలో ఏం జరుగుతున్నాయి నెంబర్ 1. అందులో మీరు చూస్తే 84% 500, 1,000 రూపాయల సర్క్యులేషన్ ఆగిపోయింది. 16% మాత్రం సర్క్యులేషన్లో ఉంది. కొత్తగా 500 రూపాయలు వస్తే 90 కోట్లు వచ్చింది. 2,000 రూపాయలు వస్తే కన్స్టెంట్స్ ఉన్నాయి దానికి, ఎందుకంటే స్మాలర్ డినామినేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ బిగ్గర్ ట్రాన్సాక్షన్ కొంతవరకు ఉపయోగపడతాయి. ఇందులో ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్ మొత్తం ఒక ఎత్తు అయితే ఏటీఎంలు, మినీ ఏటీఎంలు కూడా క్యాష్ ట్రాన్సాక్షనే. అక్కడ కూడా పోయి తీసుకుంటారు తప్ప అవి కూడా డబ్బులే కానీ ఇంకోటి కాదు, అక్కడ కూడా కరెన్సీ పెట్టాలి. దట్ ఈజ్ వన్ మోడ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ప్రపోజ్ చేసేది అక్కడ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి కాబట్టి ఎంత వీలైతే అంత డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చేదానికి ఆర్బీఐ అందరం కలిసి ప్రయత్నం చేసి మన డిమాండ్ అంతా పెట్టి నిన్న 400 కోట్లు వచ్చింది. ఎంతవరకు అన్ని దిక్కల కరెన్సీ చెస్ట్లో ఎవ్రీడే రెగ్యులేట్ చేయడం, దానికి ఒక మెథడాలజీ తీసుకోవడం, ఉండే డబ్బుల్ని రియల్ టైంలో ఎక్కడా హోర్డింగ్ అయిపోకుండా సర్క్యులేషన్ తీసుకురావాలి. అట్మోస్ట్ ఎఫిషియెంట్ గా రొటేషన్ తీసుకురావాలి. దట్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. అది అయిన తర్వాత రెండోది 2 ways. ఇక్కడ నేను కూడా ఇప్పుడు 1 గంట 2 గంటలు కూర్చొని అందరం మీరు రాజమౌళి కూడా కూర్చున్నాం. మేమందరం కూర్చొని సీనియర్ మేనేజర్స్ ఇన్ ది బ్యాంక్ అండ్ ఆల్సో గవర్నమెంట్ లో ఉన్న కూర్చున్నాం. ఇక్కడ 2 మార్గాలు ఏంటంటే అకౌంట్స్ ఉండే ప్రతి ఒక్కరు అకౌంట్స్ ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఆల్ 4,50,00,000, 60,00,000 అకౌంట్లు ఉన్నాయి. ఒకరికి 1 ఉంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 10 అకౌంట్లు ఉంటాయి. కొంతమందికి కంపెనీ అకౌంట్స్, ప్రైవేట్ అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక 95 లక్షల మంది జన్ధన్ అకౌంట్లు ఉన్నాయి. వీళ్ళు కాకుండా మా లెక్క ప్రకారం నేను చూశాము, అది ఇంకా నాకు కరెక్ట్ గా ఫిగర్ కూడా లేకపోతున్నారు. ఒక 25 లక్షల మందికి అకౌంట్ లేవు. ఏ అకౌంట్ లేకుండా ఉండే ఫ్యామిలీస్ ఒక 25 లక్షలు ఉన్నారని లెక్కలు వచ్చాయి. అది కూడా ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళందరివి ఎయిదర్ వీసా కార్డ్ ఆర్ మాస్టర్ కార్డ్ ఆర్ రూపీ కార్డ్, ఈ 3తో ఆపరేట్ చేస్తున్నారు. మళ్ళీ వీసా కార్డ్, మాస్టర్ కార్డ్ ఆర్ రూపీ కార్డ్ మీరు ఏటీఎంలు పోవచ్చు, మినీ ఏటీఎంలు కూడా పోవచ్చు. టచ్ పాయింట్ వచ్చి ఇక్కడ నేరుగా ఈ పాస్. ఎక్కడ ఈ పాస్ పెట్టుకుంటే వాళ్ళు ఈ పాస్ ఉండి వీళ్ళు కానీ ఈ కార్డు ఉంటే ఆటోమేటిక్ గా స్వైప్ చేసి ఎక్కడికక్కడ చేసుకోగలిగితే క్యాష్లెస్ దే కెన్ హ్యావ్ ఎ ట్రాన్సాక్షన్. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ట్రాన్సాక్షన్. సెకండ్ వే ఆఫ్ ట్రాన్సాక్షన్, టోటల్ గా వీళ్ళ అకౌంట్స్ అన్ని బ్యాంకుల్లో ఉన్నాయి. ఆన్లైన్ కరెన్సీ, మొబైల్ కరెన్సీ. నా దగ్గర కంప్యూటర్ ఉంది, అవతల కంప్యూటర్ ఉంది, ఇంటర్నెట్ లో ఐ కెన్ ట్రాన్స్ఫర్. నా దగ్గర ఫోన్ ఉంది, అవతల స్మార్ట్ ఫోన్ ఉంది, ఐ కెన్ ట్రాన్స్ఫర్. అవతల స్మార్ట్ ఫోన్ ఉంది, నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఐ కెన్ ట్రాన్స్ఫర్. ఇట్ మే బి ఎస్టాబ్లిష్మెంట్, ఇట్ మే బి ఇండివిజువల్, ఇట్ మే బి ఆర్గనైజేషన్, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఇది దీనికి ప్లాట్ఫామ్. దానికి ప్లాట్ఫామ్ అవసరం. దానికి కూడా మీ బ్యాంక్ నుంచి యాక్సెస్ వస్తుంది. కార్డులో డబ్బులు ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఎలిజిబిలిటీ ప్రకారం వస్తుంది. అక్కడ యాక్సెస్ అవసరం లేదు. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ యాజ్ ఆన్ టుడే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ డీలింగ్. అదే మరి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా చేస్తున్నారు. అది